అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది, చెప్పాలంటే కోట్ల మంది భక్తులు తమ అదృష్ట రత్నాలను ధరించి ఎంతో మందిని సిరి సంపన్నులుగా మార్చిన మహానుభావులు. కాలసర్ప దోషాలు, దృష్టి దోషాలు, ఇంకా కష్ట నష్టాలు, అలానే చేతపళ్ళు, ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా వాటి నుంచి బయట పడేయించి వాటిని నివారించి మన జీవితాన్ని సర్వ సుఖమయం చేసిన అష్టసిద్ధి ఉన్న గురుదేవులు. జీరో నుంచి హీరో వరకు, నార్మల్గా ఉన్న వ్యక్తి నుంచి వ్యాపారవేత్త వరకు మారిన వాళ్ళందరూ కూడా ఈయన శిష్యులే. అంతేకాదండి, అలనాటి ప్రధానమంత్రి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే పివి నరసింహారావు గారు, అలానే ఎన్టీ రామారావు గారు, కొనిజెట్టి రోసయ్య గారు, అలానే నేటి ప్రముఖుల గురించి ప్రస్తావించుకుంటే చిరంజీవి గారు, మల్లారెడ్డి గారు, బాలకృష్ణ గారు, ఇలా ఎంతోమంది. అది మాత్రమే కాదు, రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి, అలాగే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అంబానీ గారు, టాటా, బిర్లా, ఇలా ఎంతో మంది ఈ అదృష్ట రత్నాల్ని ధరించి ఘంటాపదంగా దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అలాంటి మహోన్నతులైన డాక్టర్ మహారాజ్ రమణ యోగిలాల్ గురూజీ గారు మన స్టూడియోకి విచ్చేయడం నిజంగా మన అదృష్టం. మరి ఆయనతో మాట్లాడి బోల్డని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, ఇలాంటివి ఎన్నో రకాల టెస్టిమోనియల్స్ చూసామండి. కానీ ఇప్పుడు నేను విన్నది మాత్రం కొంచెం నిజంగా అయ్యి బాబోయ్, మరి ఇంతలా ఉంటుందా, నిజంగా అదృష్టం ఇంతలా పడుతుందా మనకి అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక చార్టెడ్ అకౌంట్ గారికి ఎంతోగానో కష్టాలు పడుతూ ఉన్నారు, కానీ 3 రోజుల్లోనే ఆయనకు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి. అసలు ఎలా సాధ్యం గురువుగారు ఇంతలా? ఫోన్లో వారిది నా ఫోటో కాల్ రెడీగా పెట్టుకున్నాక జీవితంలో అన్ని అద్భుతాలు జరిగినండి, ఎంతో సుఖంగా సంతోషంగా మంచి జరిగిందని చెప్పడానికి వచ్చారు వారు. ఆ రోజు నుంచి అసలు గురువుగారిని ఎప్పుడు కలవాలి ఏంటి అని అద్భుతంగా అనిపిస్తుంది. నిద్ర పట్టడం లేదు, పడుకోవడం లేదు. నైట్ 2 గంటలకు పడుకున్నాను, అసలు నిద్రనే రాలేదు. ఊరికే గురువుగారే గుర్తొస్తున్నారు. గుర్తొచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఈరోజు కలవాలని వచ్చాను. సో ఆయన దర్శనం చేసుకున్నాను. ఈ రోజు నుంచి నాకు అంత కోట్లు దొరికినా కూడా మీరు సంతోషపడక్కర్లేదు, ఎందుకంటే 39 కోట్లు కాదు, రోజుకి ₹1,00,00,000 సంపాదించేవాళ్ళు, అంటే సంవత్సరానికి 360 కోట్లు సంపాదించేవాళ్ళు నా దగ్గర 1000 మంది ఉన్నారు. వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు చేరుతారు. మంచి వ్యాపార వ్యవహారాలు చేసుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం కంపల్సరీ చేయండి. లైఫ్లో ఒక సిస్టమేటిక్గా ఉండండి. 10 మందికి డబ్బు మీకోసం అని కాకుండా 10 మందికి ఉపకారం చేయడం కోసం అని చెప్పి మంచిగా చేయండి. అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది. శుభం భూయాత్. అమ్మా, ఇవన్నీ మీకు కొద్దిగా అంటే ఎప్పుడు అలాంటివి వినుండరు కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది. నేను రోజు చూస్తుంటాను, రోజు చేస్తుంటాను. చార్టెడ్ అకౌంటెంట్ గారు, ఆయనకి చాలా ప్రతిభ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ టైం బాగున్నప్పుడు కాలసర్పదోషం ఏర్పడితే ఈ బంగారం పట్టుకుంటే కూడా మట్టి అవుతుంటుంది. ఎప్పుడైతే అదృష్టతను ధరించుకోరో వాళ్ళకి తెలవక బంగారం పట్టుకుంటే అది వజ్రంగా మారుతుంది, మట్టిని పట్టుకుంటే బంగారంగా మారుతుంది, మసిబొగ్గును పట్టుకుంటే కూడా బంగారంగా మారుద్దమ్మా. అంటే యాక్చువల్గా డైమండ్ ఉంటుంది కదమ్మా, కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం డైమండ్. అలాగే కార్బన్ యొక్క చెత్త రూపం ఏంటంటే మసిబొగ్గు. 2 కార్బనే. వాళ్ళకి అదృష్టం బాగుండే అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఉంటే అదృష్టరత్నాన్ని పరుసువీధి రత్నము అంటారు. పరుసువీధి రత్నం అంటే ఇది పెట్టుకున్న వాళ్ళు, పరుసువీధి అంటే ఇనుముని బంగారంగా మార్చేది. ఇనుమనే కాదు, వాళ్ళు ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది. అదృష్టరత్నం పెట్టుకున్నాక వాళ్ళు ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతాయి. చార్టెడ్ అకౌంట్ గారు ఆయనకి స్వయంగా తెలివి, వ్యవహారం అన్నీ ఉన్నప్పటికీ ఒకసారి దాంట్లో పూర్తిగా ఇరుక్కుపోయారు. 39 కోట్లు 40 కోట్లు ఒక్క రోజులోనే వాళ్ళకి అకౌంట్లో పట్టడం వలన ఆశ్చర్యపోయారు. నిజంగా నా జీవితంలో 17 సంవత్సరాల ఈ చార్టెడ్ అకౌంట్స్ చేశాను, ఎన్నో పేరు ప్రతిష్ట ఉంది, ఎన్నో ఇప్పుడు ఒక్కసారి ఇంత అమౌంట్ ఎప్పుడు నేను చూడలేదు. ఇది ఒక విచిత్రంగా వచ్చిందని నేను ఎంతో సంతోషంగా. 39 కోట్లు అంటే మాటల 3 రోజుల్లోనే ఆయనకి 39 కోట్లు అంటే ఒక ఆయన యాక్చువల్గా రైల్వే కాంట్రాక్టర్ ఇస్తాడు, విజయ్ కుమార్ గారిని. చాలా పెద్ద పేరు, మన పాత ముఖ్యమంత్రి గారికి దగ్గర చుట్టం కూడా అవుతారు. ఆయన రైల్వే కాంట్రాక్ట్లు చేసుకుంటే ఆయన చేసిన చిన్న తప్పు వలన ఒక రాత్రి ఆయన ఇంట్లో రైల్వే కాంట్రాక్ట్లు చేస్తున్నప్పుడు రైడింగ్ జరిగి 1270 కోట్ల రూపాయలు ఆయనకి ట్యాక్స్ కట్టాలని చెప్పి చాలా సివియర్గా ట్యాక్స్ నోటీస్ ఇచ్చారు. ట్యాక్స్ నోటీస్ ఇస్తే అది ఎందుకంటే కట్టాలంటే కట్టగలడేమో, కానీ అది ఇంపాసిబుల్. అప్పటికప్పుడు జైలుకి వెళ్ళటం తప్పనిసరి 100%. ఆయన అంత పరువు ఉండి, అంత ప్రతిష్ట ఉండి, అంత మనుషులు ఉండి, అంత చచ్చిపోదాం అనుకుంటుంటే వాళ్ళ మిస్సెస్ చెప్పిందంట, ఎప్పుడో నేను చూశాను, చాలా పవర్ఫుల్ మనవాళ్ళు చాలామంది చుట్టాలు పెట్టుకుని బాగుపడ్డారు, అయ్యగారి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పి ఆయన ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని ఆయన వచ్చి కూర్చుని ఆయన మాట్లాడలేకపోతున్నాడు. నోటేమో మాట రావట్లా, ఎందుకంటే అంత సివియర్గా ఉంది ఆయనకి, దానికి సంబంధించింది చాలా సివియర్గా ఉంది. అంత అమౌంట్ గురించి అట్లా వచ్చింది, ఏం చేయాలి అనుకుంటే ఏం చేసేది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ని వ్యతిరేకించి ఎవరు ఏం చేయలేరు. ఏదైనా చేసినా కోర్టులో పోరాడినా కూడా 25-30 సంవత్సరాలు పోరాడాలి, ఈలోగా జైల్లో కూర్చోవాలి. అది
1270 కోట్ల 1237 కోట్ల చిల్లరే దానికి మళ్ళీ టూ టైమ్స్ మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలి. ఇవన్నీ చాలా పెద్దగా విచిత్రంగా చేసి పంపించేశాడు. మరి ఆయనకి ఏం జరిగిందో ఏమో మొత్తం మీద. నా దగ్గరికి వచ్చి కూర్చున్నాక ఏం కంగారు పడద్దని చిన్న మంత్రం ఇచ్చాము. మంత్రం ఇచ్చి దానికి తంత్రం ఇచ్చి అదృష్టత్వం ఆయనలో. ఆయన అంత డబ్బులు ఇబ్బందులు ఉన్నప్పటికీ 16 లక్షలతో పెట్టుకున్నాడు. ఆయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. నలుగురికి 16 లక్షలు పెట్టుకున్నారు. కరెక్ట్గా రెండో రోజు సాయంత్రము ఆయన ఇదే విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళాడు. ముందు ఫిక్స్ అయిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఇక అయిపోయింది, ఇక ఏం లేదు అనుకుని ఫిక్స్ అయిపోయాడు. అదృష్టత్వం పెట్టుకుని అదృష్టత్వం మేము అప్పటికప్పుడే చేసి ఇచ్చాం ఆయన కోసం. ఆయన కొద్దిగా పెద్ద ఒక మినిస్టర్తో రికమెండ్ చేయించాడు. ఆయనకి అప్పటికప్పుడే చేపించి ఇచ్చేస్తాం, తీసుకుని వెళ్ళిపోయాడు. రెండో రోజు ఈయన వెళ్ళటానికంటే ముందే అక్కడ ఒక ఆడిటర్ గారు ఉన్నాడు. ఈయన చిన్ననాటి మిత్రుడు అంటే ఆయన. ఈయన వెళ్ళగానే ఆయన ఏంటి ఏం జరిగింది, ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడంట ఆయన. ఎట్లా అంటే ఇట్లా జరిగిందంటే ఆయన రూల్స్లోంచి ఒక దాన్ని పాతదాన్ని బయటికి తీసి, అది ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి రూల్ అంటే ఒకటి, ఆ రూల్ ఒకటి బయటికి తీసి దీన్ని అప్లై చేద్దాము, దీంతో నేను ఆఫీసర్లతో మాట్లాడతాను ఇవన్నీ చేస్తే ఈయనకి 127 కోట్ల రూపాయలు ఈయనకే వాపసు వచ్చినాయి మళ్ళీ. అంతకు ముందు కట్టిన ట్యాక్స్లో నువ్వు ఈ రూల్ ప్రకారం అసలు నువ్వు ఈ ట్యాక్స్లు కట్టక్కర్లా, నీకు ఈ లైబిలిటీ లేదు, నీకే నువ్వు ఆల్రెడీ కట్టున్నావు కాబట్టి అంటే 127 కోట్ల రూపాయలు ఈయనకే వాపసు వచ్చినాయి. ఎలా అనుకుని వెళ్ళారు, చివరికి ఎలా వచ్చింది అది లేకపోతే ఆడిటర్ గారంటే ఆయన యాక్చువల్గా ఢిల్లీలో ఉంటాడంట. ఆయన ఇక్కడికి వచ్చే సందర్భం లేదు. జనరల్గా వచ్చిన టైము ఆయన నా కోసమే వచ్చాడేమో స్వామి ఆయన అసలు అని ఎట్లా వచ్చాడో ఏమో అసలు నేను గుర్తుపట్టలేదు. నేను బాధల్లో ఉండే ఇబ్బందులు ఉండే ఆయన ముఖం చూసి నేను గుర్తుపట్టలేదు. ఆయన వచ్చాడు చేశాడు. అసలు అప్పటికప్పుడే ఖచ్చితంగా గంటన్నర ఆఫీస్కి వెళ్ళి 11కి వెళ్ళారంట. 12 కల్లా మొత్తం అయిపోయింది. 120 కోట్లు ఈయనకి వాపసు వచ్చినట్టు మొత్తం గీతాలు రాసి ఇచ్చేసారంట వాళ్ళు. ఓన్లీ 1 అవర్లో. అలాంటి విచిత్రాలు అన్నీ అదృష్టత్వంలో జరుగుతాయి. అదృష్టత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను 10 కోట్ల అప్పులో ఉన్నా, 1 కోటి రూపాయల అప్పులో ఉంటే నేను చెప్తాను, నిజంగా నువ్వు 1 కోటి రూపాయల అప్పులో ఉంటే గ్యారంటీగా నీ ఇంటికి 10 కోట్లు చేరుకుంటాయి. నువ్వు 10 కోట్ల అప్పులో ఉంటే నువ్వు గ్యారంటీగా 100 కోట్లు చేరుకుని ఉంటావు. నువ్వు ఎంత లోతులో ఉంటే అంతకు 100 రెట్లు చేరుకుంటావు పైకి అని చెప్తే సరే ఏదో గురుగారికి దివిచారు అనుకుంటారు. కొన్ని రోజులకు వచ్చి మళ్ళీ చెప్తారు, నిజమే స్వామి ఇది ఎంత విచిత్రం జరిగిందని. అదృష్టం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే దాని అధిదేవత ఎవరైతే ఉన్నారో అదృష్ట మహాలక్ష్మి, ఆవిడ దగ్గర అదృష్టం ఒకటే ఉంటుంది, వేరే ఉండదు. ఈ చెడు మొత్తం అప్పటికప్పుడు పూర్తిగా తొలగిపోతుంది అనమాట అమ్మా. దానికి అందుకనే ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఈ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదైనా పనులు అవ్వకపోతున్నా, ఏదైనా ఇబ్బంది వచ్చినా చిన్న తంత్రం ఉంటుంది. అది మీకు వివరంగా చెప్తాను. అందరూ వీలున్న వాళ్ళు చేసుకోండి. అదృష్టత్వం దాని తర్వాత అసలు మీకు జీవితంలో కష్టము నష్టం అంటే ఇబ్బంది తెలవకుండా అయిపోయే ఆస్కారం ఓన్లీ అదృష్టత్వం ద్వారానే ఉంటుంది. ఇది యాక్చువల్గా ధనానికి సంబంధించిందమ్మా. ఈ మంత్రాన్ని ఎవరైతే రోజు పొద్దున పూట 3 సార్లు చదువుకుంటారో వాళ్ళకి ఆ రోజు నుంచే ధనం రావటం స్టార్ట్ అయిపోతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అదృష్టరత్నం పెట్టేసుకోవడానికి ట్రై చేయండి. వీలున్నంత ఖరీదైనది. ఎవరైనా సరే ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకుంటే ఏంటి, అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు విమానం ఎక్కితేనే బెటర్. కారు వెళ్తానో లేకపోతే వాళ్ళలో వెళ్తానంటే ఎప్పటికో అవుతుంది అది. అందుకే అలాగే ద బెస్ట్ ఎంత ఎక్కువ ఖరీదైన అదృష్టరత్నం పెట్టుకోగలిగితే అంత. వాళ్ళు జాతకాలు పంపించిన వాళ్ళు మా వాళ్ళు అన్నీ వివరంగా చెప్తారు. ఈ మంత్రం చాలా చిన్న మంత్రమ్మా. ఒక చేతిలో పడుకునేటప్పుడే ఆ పక్కమట ఎక్కడం చోట కొద్దిగా పసుపు పెట్టుకోవాలి. రూపాయి బిళ్ళలు పెట్టుకోవాలి. చేతి నిండా రూపాయి బిళ్ళలు పెట్టుకుని దాని మీద కొద్దిగా పసుపు చల్లి ఓం శ్రీం హ్రీం క్లీం అప్సర యక్షిణి స్వరూపిణ్యై భువనేశ్వరీ దేవి కళ్యాణకరే అంతే. 3 సార్లు ఈ మంత్రం చదవటం వలన అప్పటికప్పుడే వాళ్ళ జీవితంలో పాజిటివ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళలు మళ్ళీ అక్కడే పెట్టుకుని వరుసనే 9 రోజులు చేసి ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళ తీసుకెళ్ళి తిజోరీలో పెట్టాలి. ఆ తిజోరీ ఇప్పుడు తిజోరీ అంటే ఎనపెట్టి డబ్బులు దాచుకున్న ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశం మొత్తం ఎప్పుడు డబ్బులతో నిండే ఉంటుంది. బంగారాలతోటి డబ్బులతోటి నిండే ఉంటుంది. మనకి మంచి జరిగేటప్పుడు ఇలాంటి మంత్రంతో అది మంచి చేసుకుంటే ఆ అదృష్టరత్నం కొనుక్కోవడానికి మనకి అదే ఒక దారిలాగా కనిపిస్తుంది. అదృష్టరత్నం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, మంచి జరగటం మొదలవుతుంది. వాళ్ళ జీవితంలో విచిత్రాలు అప్పటికప్పుడే స్టార్ట్ అవుతాయి. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏదో పూర్వజన్మ పుణ్యం చూసుకున్నట్టు అంతే. ఈ రోజు నుంచి మంచి జరగటం మొదలైపోతుంది చూసుకుంటే. అవునండి, శుభం. ధన్యవాదాలు.